ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. 2024-25వ ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయడంతో పాటు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి సమావేశంలో చర్చిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో డిఎస్సి నోటిఫికేషన్ జారీ, యూనివర్సిటీల్లో నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసు, 62 ఏళ్ల పెంపు, వైఎస్ఆర్ చేయూత 4వ విడత నిధులు విడుదల, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 5,000 కోట్ల రూపాయల నిధుల విడుదలకు సంబంధించిన పలు అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. ఎస్ఐపిబి ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఇతర పలు కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఏపీలో పాలనా వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమై ఊరూరా జగన్ గూండా రాజ్యం మాత్రమే నడుస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మార్టూరులో మారణాయుధాలతో మైనింగ్ తనిఖీలు, కోసూరులో రౌడీ మూకల విధ్వంసానికి పోలీసుల సహకారం పూర్తిగా గాడి తప్పిన పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. మార్టూరులో మారణాయుధాలతో గ్రనైట్ పరిశ్రమల్లో తనిఖీల పేరిట చేసిన అరాచకం వ్యవస్థల విధ్వంసం కాదా అని దుయ్యబట్టారు. మైనింగ్ శాఖలో ఒక ఏడీ స్థాయి అధికారి రౌడీలతో తనిఖీలకు వచ్చిన ఘటన రాష్ట్రంలో గూండా రాజ్కు ఉదాహరణగా నిలుస్తోందని, ప్రశ్నించిన వారిపైనే కేసులు పెట్టి అరెస్టు చేసినందుకు సిగ్గుపడాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. క్రోసూరులో ఎమ్మెల్యే కుమారుడు 100 మందితో ప్రజల ఆస్తులపై దాడికి దిగితే చర్యలు తీసుకోకపోగా పోలీసులు సహకరించారని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర పోలీస్ శాఖ గౌరవాన్ని దిగజార్చిన ఇలాంటి ఘటనలపై స్పందించని డీజీపీ ఎందుకని ప్రశ్నించారు. ఆ స్థాయి పోస్టులో కూర్చోవడానికి ఆయన అనర్హులని విమర్శించారు. ఒకప్పుడు దేశం కీర్తించిన రాష్ట్ర పోలీస్ శాఖ కళ్ల ముందే పతనమవుతుంటే కట్టడి చేయలేని డీజీపీ తక్షణమే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలన్నారు. కింది స్థాయి అధికారులు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన జిల్లా ఎస్పీలు అరాచకాలకు కొమ్ము కాస్తున్నారని దుయ్యబట్టారు. చట్టాన్ని అమలు చేయలేని ఆయా జిల్లాల ఎస్పీలు ఖాకీ యూనిఫామ్ తీసేసి వైకాపా జెండాని యూనిఫామ్గా కుట్టించుకోవాలన్నారు. ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటున్న అధికారులు చట్టానికి కట్టుబడి పనిచేయాలని హితవు పలికారు. తప్పు చేసిన అధికారులను న్యాయస్థానాలు తప్పక శిక్షిస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు విజన్ లేదని, ఆయనలో ఉన్నదంతా విషమేనని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. చంద్రబాబు, వైఎస్ జగన్లో ఎవరి విజన్ ఏమిటో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసన్నారు. చంద్రబాబు విజన్ గొప్పదైతే 14 ఏళ్లు సీఎంగా కొనసాగిన కాలంలో తన విజన్తో ఏ అద్భుతమైన పథకాలు సృష్టించారో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. కదిలిరా సభల్లో చంద్రబాబు తనది విజన్, జగన్మోహన్ రెడ్డిది పాయిజన్ అంటూ చేసిన ఆరోపణలపై మంత్రి మేరుగ నాగార్జున ఖండించారు. సీఎం వైఎస్ జగన్ తన విజన్తో అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన, నాడు నేడు, జగనన్న చేయూత, జగనన్న చేదోడు, జగనన్న ఆసరా, రైతు భరోసా, నేతన్న నేస్తం, వాహన మిత్ర, ఆరోగ్య భరోసా, ఆరోగ్య సురక్ష వంటి ఎన్నో గొప్ప పథకాలను తీసుకొచ్చారని వివరించారు. ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిట్లోకి తీసుకొచ్చి గాంధీజీ కలలను నిజం చేస్తూ సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలను సీఎం జగన్ సృష్టించారని గుర్తు చేశారు. సీఎం జగన్ పేరు తలుచుకుంటే ఎన్నో పథకాలు గుర్తొస్తాయని, అదే చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు. ప్రజలకు మేలు చేసే పథకాలపై విషం చిమ్ముతూ కోర్టులకు వెళ్లి అడ్డుకోవడమే చంద్రబాబు, ఆయన విష పత్రికల విజన్ అని విమర్శించారు. పేదలకు ఇళ్ల స్థలాలిచ్చినా, పేద పిల్లలకు ఇంగ్లీష్ విద్యను నేర్పించాలనుకున్నా, అభివృద్ధి వికేంద్రీకరణతో రాష్ట్రమంతటినీ సమగ్రంగా అభివృద్ధి చేయాలనుకున్నా వాటన్నిటినీ కోర్టులకెక్కి అడ్డుకోవడమే ఆయన నైజమని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు మళ్లీ సీఎం జగన్కే పట్టం కట్టడం ఖాయమన్నారు. ఎన్నికల శంఖారావం పూరిస్తూ నిర్వహించిన సిద్ధం సభకు తరలివచ్చిన లక్షలాది మంది ప్రజలే అందుకు నిదర్శనమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. హోమ్ ఓటింగ్ కార్యక్రమం ద్వారా దివ్యాంగులు కోరితే ఇంటి వద్దే ఓటు నమోదు చేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే దివ్యాంగులు BLO ద్వారా ROకు ఫామ్ 12D సమర్పించాల్సి ఉంటుందని సూచించారు. 2024 సార్వత్రిక ఎన్నికలు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. దివ్యాంగులు అందరికీ ఓటు హక్కు ఉండాలి, వారు సానుకూల వాతావరణంలో ఓటు వేసేందుకు అన్ని వసతులు ఉండాలి అనే నినాదంతో ఎన్నికల కమిషన్ పనిచేస్తుందన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ర్యాంపులు ఏర్పాటు చేసే ప్రక్రియ తుది దశకు చేరుకుందన్నారు. హోమ్ ఓటింగ్ కార్యక్రమం ద్వారా దివ్యాంగులు కోరితే ఇంటి వద్దే ఓటు నమోదు చేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే వికలాంగులు BLO ద్వారా ROకు
ఫామ్ 12D సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఎక్కువ మంది వికలాంగులు ఉన్న పోలింగ్ స్టేషన్లో రెడ్ క్రాస్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వంటి సంస్థల నుంచి ఎంపిక చేసిన వ్యక్తులను వాలంటీర్లుగా నియమించి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన సహాయం అందిస్తామన్నారు. దివ్యాంగ ఉద్యోగులు, నిండు గర్భిణీ, బాలింత ఉద్యోగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వనున్నానన్నారు. అందుకు తగ్గట్టుగానే ఉద్యోగుల సమాచారం ఇవ్వాలని అన్ని శాఖలను కోరమన్నారు. దివ్యాంగులు ఎదుర్కొన్న సమస్యలు, వాటికి పరిష్కారాలను సూచించాలని దివ్యాంగ సంఘాల ప్రతినిధులను కోరారు. వారి అభ్యర్థన మేరకు జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి అందరికీ అందుబాటులో ఎన్నికలు కమిటీలలో దివ్యాంగ సంస్థల ప్రతినిధులను భాగస్వామ్యం చేసే విధంగా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. నిబంధనల మేరకు వారి సూచనలు అమలు చేసే అవకాశం పరిశీలిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని మోసం చేస్తుందని ప్రధాని మోదీకి కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లేఖ రాశారు. హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన ప్రత్యేక హోదాని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రధాని మోదీకి నిన్న లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడిచినా నేటికి రాజధాని లేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు విభజన హామీలను సైతం 10 ఏళ్లుగా అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను కేంద్రం మోసం చేస్తోందన్నారు. ఇది రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలుపుతోందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన ప్రత్యేక హోదాని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని చెప్పారు. ప్రాజెక్టు వ్యయాన్ని కుదించడానికి, సామర్థ్యాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది ప్రాజెక్టు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుంది అని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అసంబద్ధంగా చీల్చిన కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చేవారు ఆంధ్ర ద్రోహులేనని డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండానే మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఆదరించారని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి పేరునే అదే కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్లో చేర్చి దారుణానికి పాల్పడిందన్నారు. వైఎస్ మరణానంతరం ఆయన బిడ్డలపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు చీకొడుతున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండానే మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఆదరించరని డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి అన్నారు. వైఎస్ మరణానంతరం ఆయన బిడ్డలపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు చీకొడుతున్నారని తెలియజేశారు. అటువంటి పార్టీలో వైఎస్ కుమార్తె షర్మిలమ్మ చేరడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రజల ఆదరణ పొందిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని షర్మిల విమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు. టీడీపీకి మేలు చేసేందుకే ఆమె కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన కాంగ్రెస్తో చేతులు కలిపి సొంత అన్న అయిన సీఎం వైఎస్ జగన్పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ప్రగతి పథంలో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ను చూసి దేశం మొత్తం గర్వపడుతుంటే తెలంగాణ నుంచి వచ్చిన షర్మిలకు ఇక్కడి అభివృద్ధి కనిపించకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో ఉన్న కోట్లాది అక్కా చెల్లెమ్మలు జగనన్నకు అండగా ఉంటారని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి అవడం తథ్యమన్నారు. పొదుపు మహిళలు రుణమాఫీ చేస్తానంటూ 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మహిళలను మోసం చేశారని తెలిపారు. చంద్రబాబు మాటలు నమ్మి బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతో డీఫాల్టర్లుగా మిగిలారన్నారు. డ్వాక్రా మహిళలకు టీడీపీ హయాంలో బ్యాంకులో రుణాలిచ్చే పరిస్థితి లేకుండా పోయిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తల్లి, చెల్లి, బాబాయి అనే తేడా లేదని, షర్మిలను అంతమొందించినా ఆశ్చర్యపోనక్కర్లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రాణాలకు ముప్పు ఉందన్నారు. షర్మిలకు భద్రత పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. కొద్ది రోజులుగా సీఎం జగన్పై ఆయన సోదరి షర్మిల అనేక ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. తండ్రి ఆస్తిలో వాటా కోసం షర్మిల పట్టుబడుతున్నారని, కొద్ది రోజులుగా జగన్ను లక్ష్యంగా చేసుకుని అనేక విషయాలు బహిర్గతం చేశారని అన్నారు. అందుకే షర్మిలకు భద్రత పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. తనకు కూడా ప్రాణహాని ఉందని అయ్యన్న ఆందోళన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఎస్పీలను కలిసి తన రివాల్వర్ లైసెన్సు రెన్యువల్కు ఆమోదం తెలపాలని కోరామన్నారు. 4.5 ఉత్తరాంధ్రకు జగన్ ఏమీ చేయలేదని, విశాఖ భీమిలి బీచ్ రోడ్లో ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను దోచుకున్నారని ఆయన ఆరోపించారు. అనకాపల్లి లోక్సభ స్థానానికి టీడీపీ తరపున తన కుమారుడు విజయ్ దరఖాస్తు చేశారని, ప్రస్తుతం హైకమాండ్ దాన్ని పరిశీలిస్తుందని చెప్పారు. తన కుమారుడు సమర్థుడని, అందుకే ఆయనకు అవకాశం ఇవ్వాలని హైకమాండ్ను కోరామన్నారు.
ఈ జగన్మోహన్ రెడ్డికి తల్లి చెల్లి బాబాయ్ అన్న భేదాలు లేవండోయ్. అధికారం కోసం ఓట్ల కోసం బాబాయ్ని చంపినటువంటి దుర్మార్గులు, చంపేసి బాబాయ్ని చంపేసి చంద్రబాబుని చంపేసినట్టు చెప్పినట్టు మూర్ఖులు వీళ్ళు. అయ్యని పోతున్నవాడు చంపేస్తాడు లెక్కలకి, కొంత బాబాయ్ని చెప్పుకున్నాడు అయ్యనితో లెక్కండి, వాళ్ళకి మీ అంతా లెక్కండి. ఇప్పుడు శర్మిల గారిని కూడా చంపేసిన ఆశ్చర్యపడవలసిన లేదు. చెల్లెని కూడా చూడడు, ఆవిడ గట్టికెత్తుంది మధ్యనే. మనం చూసాం డైలాగ్, సిపిఎస్ కూడా రద్దు చేయలేనటువంటి కొజ్జా కొడుకుల్ని కొజ్జా అనకపోతే ఏమంటారు జగన్ అన్న అంది. అలా డైలాగ్ లేకపోతే చెల్లు ఉంటాడు. అంచేత నేను ఆవిడ ద్వారా మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తారు తెలియదు కానీ ఆవిడికి సెక్యూరిటీ పెంచాలా. మేము చెప్పలేం, దుర్మార్గం నక్కడికి ఆ బ్లడ్ లైన్ ఉంది, నేర చరిత్ర. ఆ బాబాయ్ చెప్పితే పాపం అమ్మాయి తప్పు కదా. అంచేత నాకు అనుమానం ఉంది. అంచేత ఆవిడకి సెక్యూరిటీ పెంచాలి, బ్లాక్ ట్యాక్స్ సెక్యూరిటీ ఇవ్వాలి ఆవిడకి. లేకపోతే ఆ దుర్మార్గం చంపేస్తారు వీళ్ళు. ఆవిడ కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. వాళ్ళు డిమాండ్ చేయాలి, ఆవిడ సెక్యూరిటీ పెంచాలని చెప్పి నేను మీ ద్వారా ఆవిడకి నేను రికమెండేషన్ కాదు, ఇది డిమాండ్ చేస్తున్నాం మా పార్టీ తరఫున. టీడీపీ నాయకుల కంపెనీలపై దాడులు చేయించడం జగన్కు అలవాటుగా మారిందని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లారామయ్య మండిపడ్డారు. ఏలూరి సాంబశివరావు ఎప్పుడో వదిలేసిన కంపెనీల్లో ఏదో ఉందని దాడులు చేస్తున్నారన్నారు. వైసీపీ దొంగ ఓట్ల బాగోతాన్ని బయటపెట్టి 4 ఎస్ఐలను సస్పెండ్ చేయించారన్న కక్షతో పోలీసులను ఉసిగొలిపి ఈ అక్రమ కేసు నమోదు చేశారని ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య నిన్న మీడియాతో మాట్లాడారు. పోలీస్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కలిసి పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై తప్పుడు కేసు పెట్టి వేధిస్తున్నారు. ఆదాయ పన్ను శాఖకు చెందిన రాజేశ్వరరెడ్డి అనే బంధువును జగన్ డిఆర్ స్పెషల్ కమిషనర్గా నియమించుకున్నారు. అతడి సహకారంతో కోర్టులు దండుకుంటున్నారన్నారు. పాత పుస్తకంలో ఎవరో ఏదో రాశారని దాన్ని ఎన్నికల్లో డబ్బులు పంచినట్లుగా చిత్రీకరించి ఏలూరి సాంబశివరావుపై అక్రమ కేసు నమోదు చేశారన్నారు. ఏలూరు ఎప్పుడో వదిలేసిన కంపెనీల్లో ఏదో ఉందని దాడులు చేస్తున్నారు. వైసీపీ దొంగ ఓట్ల బాగోతాన్ని బయటపెట్టి 4 ఎస్ఐలను సస్పెండ్ చేయించారన్న కక్షతో పోలీసులను ఉసుగొల్పి ఈ అక్రమ కేసు నమోదు చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కొత్త మోడస్ ఆపరాండిస్ మొదలుపెట్టారు. ఎంఓ అంటారు, మోడస్ ఆపరాండి అంటే కొత్త విధానాలు. ఈ కొత్త విధానాలు, కొత్త మోడస్ ఆపరాండిస్, ఇది ఇటాలియన్ వర్డ్ మోడస్ ఆపరాండి. ఈ ఎంఓస్ దేనికి? రాష్ట్ర ఖజానా నింపటానికి కాదు, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడటానికి కాదు, తన సొంత ఖజానా, తన జేబులు నింపుకోవటానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని కొత్త చట్టాలను కూడా తీసుకొస్తూ ఉన్నారు. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ ట్యాక్సెస్ అందరు కడుతున్నారా లేదని ప్రతి స్టేట్లో ఏర్పాటు చేసుకోమని చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్, నేను కాదంటలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని, దీన్ని ఆసరాగా తీసుకొని తన సొంత ఖజానా, తన ఇంటిలో భూగృహంలోనో ఇంకొక చోట ఏర్పాటు చేసుకున్న ఖజానా నింపటానికి దీన్ని ఉపయోగించుకున్నాడు తప్పితే ప్రజా ఉపయోగాలకు కాదు, ప్రజా సంక్షేమానికి కాదు, రాష్ట్ర అభివృద్ధికి కాదు, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కాదు అని స్పష్టంగా నిర్ద్వందంగా నేను తెలియజేస్తున్నా. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో నిన్న లెక్కించారు. 20 రోజుల్లో సమర్పించిన కానుకలను లెక్కించగా 2.99 కోట్ల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. వీటితో పాటు 648 గ్రాముల బంగారం, 5.610 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించుకున్నారు.
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నిన్న నిర్వహించిన హుండీల కానుకల లెక్కింపు కార్యక్రమంలో 20 రోజులకు గాను 2,99,68,935 రూపాయల నగదు రూపేణా సమకూరాయి. 640 గ్రాముల బంగారం, 5 కిలోల 610 గ్రాముల వెండి వచ్చాయి. యుఎస్ఏ డాలర్లు 542, 1.5 ఒమన్ రియాల్స్, 20 ఇంగ్లాండ్ పౌండ్లు, 100 కెనడా డాలర్లు, 20 ఆస్ట్రేలియా డాలర్లు, 20 యూరోలు, 35 సింగపూర్ డాలర్లు, 1 మలేషియా రింగెట్, 105 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్స్, 0.5 కువైట్ దినార్, 11 సౌదీ రియాల్స్, 20 న్యూజిలాండ్ డాలర్లు, 100 సౌత్ ఆఫ్రికా ర్యాండ్లు, 55 ఖతర్ రియల్స్తో పాటు హాంకాంగ్ డాలర్లు కూడా భక్తులు కానుకలుగా వేశారు. దీంతో ఆన్లైన్ ఈ హుండీ ద్వారా 67,230 కానుకలు వచ్చాయి. హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో కెఎస్ రామారావు, పాలక మండలి సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పర్యవేక్షించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.